Good evening, students. This is Satyanarayana and you are watching Educon online teaching platform. So welcome back. మనం వెక్టార్స్లో చివరి వరకు వచ్చేసాం. ఇవాళ చెప్పబోయే కాన్సెప్ట్ మనకి వెక్టార్ ప్రొడక్ట్ or we can also call this one as cross product. సో వెక్టార్స్లో స్కేలార్ ప్రొడక్ట్ ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అమ్మ వెక్టర్ ప్రొడక్ట్. సో దీని గురించి బాగా క్లియర్గా నేర్చుకుందాం. వెక్టర్ ప్రొడక్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెన్ బై ఏ వెక్టర్ ప్రొడక్ట్? ఇఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ two vector quantities is a vector, then the product is known as a vector product, or we can say this one as cross product. So if you take any two vectors and if you multiply those two vectors, if the resultant is a vector, then we say that product is a vector product or a cross product. Suppose నేను ఒక రెండు వెక్టర్స్ కన్సిడర్ చేస్తున్నా. ఏ బార్ అనే వెక్టర్, బి బార్ అనే వెక్టర్. Angle between these two vectors is theta. Let us consider these two vectors are in a plane. Okay, so formula for A cross B is equal to mod A mod B sin theta into n cap. So again A cross B equal to mod A mod B into sin theta into n cap. Here n cap is a vector which is normal to the plane containing A bar and B bar. సో మనం ఏం చెప్తున్నాం అమ్మా? ఏ బార్ బి బార్కి వెక్టర్ ప్రొడక్ట్ అని చెప్తున్నాం. సో ఈ వెక్టర్ ప్రొడక్ట్ ఏం అవ్వాలి? ఒక వెక్టారే అవ్వాలి. సో వెక్టర్ అవ్వాలంటే దాని డైరెక్షన్ కావాలిగా మరి. సో ఇక్కడ ఈ ఎన్ బార్ అనేది డైరెక్షన్ ఆఫ్ ఏ క్రాస్ బిని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ ఏ క్రాస్ బిని డైరెక్షన్ని డిటర్మిన్ చేయడం కోసం, అంటే ఏ డైరెక్షన్లో ఈ యూనిట్ వెక్టర్ ఉంటుంది, ఎన్ బార్ క్యాప్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుందని తెలుసుకోవడం కోసం మనకి ఒక రూల్ ఉంది, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఆ రైట్ హ్యాండ్ థంబ్ రూల్తో ఏం చేస్తామంటే రైట్ హ్యాండ్ స్ట్రెచర్ ఫింగర్స్ని ఏ బార్ డైరెక్షన్లోకి ఫోల్డ్ చేస్తాం. రైట్ హ్యాండ్ యొక్క ఫింగర్స్ని ఏ వెక్టర్ డైరెక్షన్లోకి స్ట్రెచ్ చేసి బి వెక్టర్ కండిషన్లోకి ఫోల్డ్ చేస్తాం. అప్పుడు ఈ థంబ్ ఏ డైరెక్షన్ చూపిస్తుందో దట్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ ఏ క్రాస్ బి. సో మనకి ఇప్పుడు థంబ్ ఏ డైరెక్షన్ చూపించింది? ఏ డైరెక్షన్ చూపించింది. సో దిస్ విల్ బి ది డైరెక్షన్ ఆఫ్ ఎన్ బార్. ఓకేనమ్మా? సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ద్వారా మనం ఈ డైరెక్షన్ని కనుక్కోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఏ క్రాస్ బి కాకుండా బి క్రాస్ ఏ చేశాను అనుకోండి, ఇదే ప్లేన్ ఏ వెక్టర్, ఇదే ప్లేన్ బి వెక్టర్, ఇంక్లైన్ విత్ అన్ యాంగిల్ థీటా. సో ఈ రెండు ఒక ప్లేన్లో ఇలా కన్సిస్ట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు బి క్రాస్ ఏ కనుక్కుందాం అనుకోండి. సేమ్ ప్రాసెస్, స్ట్రెచ్ ద రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ and curl in the direction of B bar. So here the thumb gives the direction of n bar cap. అంటే B bar క్రాస్ A barకి n bar గ్యాప్ ఎటువైపు వస్తుందమ్మా? ఈ డైరెక్షన్లోకి వస్తుంది. సో వెక్టర్ ప్రొడక్ట్ అంటే ఇదమ్మా. టూ వెక్టార్స్ని ప్రొడక్ట్ చేస్తే మనకి ఆన్సర్ వెక్టారే వస్తుంది. సో వెక్టార్ వస్తుంది కాబట్టి దానికి ఖచ్చితంగా డైరెక్షన్ ఉండాలి. సో రిజల్టెంట్ డైరెక్షన్ని ఈ n బార్ అనే క్వాంటిటీ చూపిస్తుంది. n బార్ క్వాంటిటీ యొక్క డైరెక్షన్ మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్తో డిటర్మిన్ చేసుకోవచ్చు. అది పైకి ఉండొచ్చు లేదా ఇలా కిందకు కూడా ఉండొచ్చు.
సో దీనికి ఫార్ములా ఏంటి? ఏ క్రాస్ బీకి మోడ్ ఏ మోడ్ బి ఇంటూ సైన్ థీటా ఇంటూ ఎన్ బార్ క్యాప్. ఓకే, సో రైట్ దిస్ వన్, నోట్ చేసుకోండి అమ్మా. మళ్ళీ చెప్తున్నాను, పెన్ను పుస్తకం పక్కన పెట్టుకోండి, నోట్ చేసుకుంటూ ఉండండి. మీ నోట్స్ మీరే ప్రిపేర్ చేసుకోండి, మీకు సాటిస్ఫికేషన్ ఉంటుంది, మీకు కాన్సెప్ట్ కూడా అర్థమవుతుంది. ఓకే, రైట్ రైట్. ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్ మా. So let us consider two vectors. A bar equal to axi cap plus ayj cap plus az k cap. B bar equal to bxi cap plus byj cap plus bz k cap. ఇప్పుడు నేను ఏ క్రాస్ బీని చేస్తున్నానమ్మా. Now I am going to do A cross B. A అంటే అర్థం ఎంతమ్మా? AXI cap plus AYJ cap plus AZ K cap cross BXI cap plus BYJ cap plus BZ K cap. సో క్రాస్ ప్రొడక్ట్ని మీకు రెండు మెథడ్లో చెప్తాను. ఇది చాలా పెద్ద మెథడ్, మనం జనరల్గా ఇది ఫాలో అవ్వం, బట్ చెప్పాలి కాబట్టి వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ వన్. మనం జనరల్గా డిటర్మినెంట్ మెథడ్ సాల్వ్ చేస్తాం. సో అయినా ఈ కేసు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ వెక్టార్తో సెకండ్ వెక్టార్ని క్రాస్ ప్రొడక్ట్ చేయండి అమ్మా. ఏఎక్స్ బిఎక్స్ ఇంటూ ఐ క్రాస్ ఐ ప్లస్ ఏఎక్స్ బివై ఇంటూ ఐ క్రాస్ జే ప్లస్ ఏఎక్స్ బీజెడ్ ఇంటూ ఐ క్రాస్ కే ప్లస్ ఏవై బిఎక్స్ ఇంటూ జే క్రాస్ ఐ ప్లస్ ఏవై బివై ఇంటూ జే క్రాస్ జే ప్లస్ ఏవై బీజెడ్ ఇంటూ జే క్రాస్ కే ప్లస్ ఏజెడ్ బిఎక్స్ ఇంటూ కే క్రాస్ ఐ ప్లస్ ఏజెడ్ బివై ఇంటూ కే క్రాస్ జే ప్లస్ ఏజెడ్ బీజెడ్ ఇంటూ కే క్రాస్ కే. సో ఇక్కడ మనకి ఏబి ప్రొడక్ట్స్ మధ్యలో ఐ క్రాస్ ఐ అని, ఐ క్రాస్ జే అని, ఐ క్రాస్ కే అని వచ్చినాయి. సో ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సపోజ్ ఐ క్రాస్ ఐ చేసామనుకోండి, ఐ క్రాస్ ఐ. సో ఇవన్నీ ఐ క్రాస్ ఏ అంటే కొలీనియర్ వెక్టార్స్ అని చెప్పొచ్చు కదమ్మా. వీ కెన్ సే దిస్ వన్ యాజ్ కొలీనియర్ వెక్టార్స్. కొలీనియర్ వెక్టార్స్ అంటే యాంగిల్ ఎంత అవుతుంది? 0 degrees అవుతుంది. సో ఐ క్రాస్ ఐకి ఫార్ములా ప్రకారం మోడ్ ఐ ఇంటూ సైన్ 0 ఇంటూ ఎన్ బార్ క్యాప్. సో సైన్ 0 degrees అంతే 0 కదమ్మా. సో ఐ క్రాస్ ఐ ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో సిమిలర్లీ జే క్రాస్ జే చేసిన 0నే అవుతుంది, కే క్రాస్ కే చేసిన 0నే అవుతుంది. సో ఐ క్రాస్ ఐ అంటే ఈ టర్మ్ 0 అవుతుంది, జే క్రాస్ జే అంటే ఈ టర్మ్ 0 అవుతుంది, కే క్రాస్ కే అంటే ఈ టర్మ్ 0 అవుతుంది. తర్వాత మళ్ళీ మనకి ఐ క్రాస్ జే అని, ఐ క్రాస్ కే అని ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే ఒక సింబల్, ఒక చిన్న నోటేషన్ చెప్పుకున్నాం. ఒక సర్కిల్ ఊహించుకోండి. ఇక్కడ ఐ వెక్టార్, ఇక్కడ జే వెక్టార్, ఇక్కడ కే వెక్టార్. సో కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రిప్రజెంట్ చేస్తున్నానమ్మా. ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఐ క్రాస్ జే చేశాను అనుకోండి, ఐ క్రాస్ జే చేస్తే కే వస్తుంది. జే క్రాస్ కే చేశాను అనుకోండి, జే క్రాస్ కే చేస్తే ఐ వస్తుంది. కే క్రాస్ ఐ చేశాను అనుకోండి, కే క్రాస్ ఐ చేస్తే మిగిలిపోయింది ఏంటి? ఇంకా జే వస్తుంది. ఒకవేళ వీటిల్ని నేను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నాను అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది? రివర్స్ చేస్తున్నా డైరెక్షన్ని.
జే క్రాస్ ఐ చేశాను అనుకోండి, కే కాస్త మైనస్ కే అవుతుంది. కే క్రాస్ జే చేశాను అనుకోండి, ఐ కాస్త మైనస్ ఐ అవుతుంది. ఐ క్రాస్ కే చేస్తే జే కాస్త మైనస్ జే అవుతుంది. సో ఇవి మనకి తెలియాల్సిన ఫండమెంటల్ క్వాంటిటీస్ అమ్మ. సో ఈ లెక్కలోనే కాదు, మీకు ఎక్కడైనా సరే మనకి ఇవి కండిషన్స్ ఖచ్చితంగా తెలియాలి. సో ఐ క్రాస్ ఐ అన్నా జే క్రాస్ జే అన్నా కే క్రాస్ కే అన్నా మనకి 0 వస్తుంది. ఐ క్రాస్ కే అంటే దాని పర్పెండిక్యులర్ వెక్టార్. జాగ్రత్తగా చూడండి, ఐ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉండే యూనిట్ వెక్టార్, జే అనేది వై యాక్సిస్ మీద ఉండే యూనిట్ వెక్టార్, కే అనేది జెడ్ యాక్సిస్ మీద ఉండే యూనిట్ వెక్టార్. మీకు ఏం చెప్పాను, సపోజ్ ఇలా తీసుకోండి, 3 వేళ్ళు, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్, 3 ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఏ క్రాస్ బి ఫార్ములా ప్రకారం ఈ రెండింటి యొక్క క్రాస్ ప్రొడక్ట్ ఏమవుతుంది, ఈ 2 ప్లేన్స్కి పర్పెండిక్యులర్గా ఉండే డైరెక్షన్లో వస్తుంది. అదే ఇందాక చెప్పుకున్నాం, ఏ క్రాస్ బి ఈజ్ ఇంటూ ఏ మోడ్ బి సైన్ థీటా ఇంటూ ఎన్ బార్ క్యాప్. ఆ ఎన్ క్యాప్ ఏ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ క్రాస్ బి అని చెప్పాం. సో ఈ 2 వెక్టార్స్కి పర్పెండిక్యులర్గా ఉండేదే డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఐ జే అనుకున్నాను అనుకో, ఇది ఐ ఇది జే అనుకున్నాను అనుకో, ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా ఉండేది ఏంటి, కే. సో ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఎవరు రిప్రజెంట్ చేస్తారు, కే బార్ రిప్రజెంట్ చేస్తుంది. అట్లానే జే క్రాస్ కే చేస్తే ఈ రెండింటికి పర్పెండిక్యులర్ ఐ బార్, కే క్రాస్ ఐ చేస్తే ఈ రెండింటికి పర్పెండిక్యులర్ జే బార్, ఇలా రిప్రజెంట్ చేస్తాయమ్మా. సో ముందు ఇలా నోట్ చేసుకోండి. సో ఫస్ట్ కాపీ చేసుకోండి అమ్మా ఈ క్వాంటిటీస్. రైట్ నేను రబ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి కొన్ని కండిషన్స్ తెలిసినాయి. ఈ కండిషన్స్ని ఈ ప్రొడక్ట్లో అప్లై చేస్తున్నా. సో ఫస్ట్ ప్రొడక్ట్ ఏమైందమ్మా, ఐ క్రాస్ ఐ 0 అయిపోయింది, ప్లస్ ఏఎక్స్ బీవై ఇంటూ ఐ క్రాస్ జే అంటే కే అని తెలిసింది, ప్లస్ ఏఎక్స్ బీజెడ్ ఇంటూ ఐ క్రాస్ కే అంటే మైనస్ జే అని తెలిసింది, ప్లస్ ఏవై బిఎక్స్ ఇంటూ జే క్రాస్ కే మైనస్ డైరెక్షన్లో ఉందమ్మా, మైనస్ కే అవుతుంది. సో జే క్రాస్ జే ఈ టర్మ్ 0 అవుతుంది. ఇక్కడే మిగిలింది ఏవై బీజెడ్ ఇంటూ జే క్రాస్ కే ఆర్డర్లోనే ఉంది, సో ఆన్సర్ అవుతుంది. ప్లస్ ఇక్కడికి వచ్చినప్పటికీ ఏజెడ్ బిఎక్స్ ఇంటూ కే క్రాస్ ఐ ఆర్డర్లోనే ఉంది, జే వస్తుంది. ఏజెడ్ బీవై ఇంటూ కే క్రాస్ జే ఆర్డర్ మిస్ అయిందమ్మా, మైనస్ ఐ వస్తుంది. ఈ 2 సమానంగా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 0 అవుతుంది. సో ఇప్పుడు నేను ఐ వెక్టార్ని కామన్ తీసుకున్నాను అనుకో, ఈ 2 వాల్యూస్ వస్తాయి చూడండి, ఏవై బీజెడ్ మైనస్ ఏజెడ్ బీవై ఇంటూ ఐ క్యాప్, ప్లస్ జేని తీసుకుంటున్నా. జే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఏజెడ్ బిఎక్స్ మైనస్ ఏఎక్స్ బీజెడ్ ఇంటూ జే క్యాప్, ప్లస్ కే వెక్టార్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ కే వెక్టార్ ఉంది, ఏఎక్స్ బీవై ప్లస్ ఏవై బిఎక్స్ ఇంటూ కే క్యాప్. సో దిస్ ఈజ్ ది ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ఏ క్రాస్ బి. ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ అమ్మా, దీన్ని మనం షార్ట్ ప్రాసెస్లో డిటర్మినెంట్ పద్ధతిలో చెప్పుకుందాం. సో నోట్ చేసుకోండి. రైట్. సో కమింగ్ టు డిటర్మినెంట్ మెథడ్. One minute. Right. So coming to determinant method. Determinant method ఎలా చేద్దాం. సో 2 వెక్టార్స్ తీసుకుందాం. ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్, బి బార్ ఈక్వల్ టు బిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ బీవై జే క్యాప్ ప్లస్ బీజెడ్ కే క్యాప్. సో ఏ క్రాస్ బిని డిటర్మినెంట్ ఫామ్లో ఎలా చేస్తామంటే డెట్ ఆఫ్ ఐ జే కే
ఐజేకే అని రాసుకున్నామా. ఐ కోఎఫిషియంట్ ఎంత ఏకి ఏఎక్స్, జే కోఎఫిషియంట్ ఎంత ఏవై, కే కోఎఫిషియంట్ ఏజెడ్. కమింగ్ టు బి, ఐ కోఎఫిషియంట్ బిఎక్స్, జే కోఎఫిషియంట్ బివై, కే కోఎఫిషియంట్ బీజెడ్. దీని ఎలా రాస్తామంటే ఐ ఇంటూ ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే క్లియర్గా తెలుస్తుందమ్మా, బైపీసీ స్టూడెంట్స్ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఐ ఉన్న రోని కాలంని క్లోజ్ చేసేయండి. ఐ ఉన్న రోని కాలంని క్లోజ్ చేస్తే మనకి ఈ 4 వాల్యూస్ వచ్చాయి. వీటిని ఇలా క్రాస్గా మల్టిప్లై చేయండి అమ్మా. సో ఏవై బీజెడ్ ఇలా మల్టిప్లై చేసేటప్పుడు కింద నుంచి పైకి మల్టిప్లై చేసేటప్పుడు మైనస్ సైన్ పెట్టాలి. ఏజెడ్ బీవై. సో అది ఫస్ట్ టర్మ్. పైన ప్లస్ మైనస్ ప్లస్ అని పెట్టాలమ్మా. మైనస్ జే ఇంటూ, ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి నేను ఇది రబ్ చేసేస్తున్నా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటిదమ్మా, జే యొక్క కోఎఫిషియెంట్స్, జే యొక్క వెక్టర్ కావాలి. సో జే ఉన్న రోని కాలంని ఇలా క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మిగిలినవి ఏంటివి, ఈ 4 మిగిలినాయి. సో ఈ మొదటిని క్రాస్ మల్టిప్లై చేయండి. ఏఎక్స్ బీజెడ్ కింద నుంచి పైకి మల్టిప్లై చేసేప్పుడు మైనస్ బిఎక్స్ ఏజెడ్. సెకండ్ టర్మ్ కూడా అయిపోయింది. థర్డ్ టర్మ్ కే ఇంటూ, సో మళ్ళీ ఇదేంతో నాకు పని అయిపోయింది కాబట్టి రబ్ చేసేస్తున్నా. ఇప్పుడు కే వెక్టార్. సో కే ఉన్న రోని కాలంని క్లోజ్ చేసేయండి. ఈ 4 మిగిలినాయి, క్రాస్గా మల్టిప్లై చేయండి. ఏఎక్స్ బీవై కింద నుంచి పైకి మల్టిప్లై చేసేప్పుడు మైనస్ పెట్టాలి. ఏవై బిఎక్స్. సో దిస్ ఈజ్ ది డిటర్మినెంట్ మెథడ్ అమ్మా. సో మీరు ఇందాక కంపేర్ చేసుకుంటే మనం అంత పెద్ద ప్రాసెస్లో మనకి ఏ రిజల్ట్ అయితే వచ్చిందో ఇక్కడ కూడా డిటర్మినెంట్ మెథడ్లో అదే ప్రాసెస్ వస్తుంది, అదే వాల్యూ వస్తుంది. సో వాల్యూ విల్ నాట్ చేంజ్. సో కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి డిటర్మినెంట్ మెథడ్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాం. రైట్. సో కాపీ చేసుకోండి. రైట్. ఇప్పుడు ప్రాపర్టీస్ చెప్పుకుందాం అమ్మ. లాస్ అనుకోవచ్చు లేదా ప్రాపర్టీస్ అని రాయొచ్చు. ప్రాపర్టీస్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్. ఫస్ట్ ప్రాపర్టీ, it does not obey commutative law. అంటే A cross B is not equal to B bar cross A bar. రెండోది, it obeys యాంటీ కాముటేటివ్ లా. యాంటీ కాముటేటివ్ లా అంటే అమ్మ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వలెంట్ టు మైనస్ ఆఫ్ బి బార్ క్రాస్ ఏ బార్. అంటే ఏంటి, వెక్టర్ డైరెక్షన్ చేంజ్ అయితే మనకి మైనస్ అనేది చేంజ్ వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ సెకండ్ లా. థర్డ్ లా, ఇట్ ఒబేస్ distributive law. That means A bar dot B bar cross C bar is equivalent to A bar cross B bar plus C bar equal to A bar cross B bar plus A bar cross C bar. This is third law. It obeys distributive law. Next, vector product of collinear vectors is always 0. అంటే అర్థం ఏంటమ్మా, ఐ డాట్ ఐ చేసిన 0, ఐ క్రాస్ ఐ చేసిన 0 వస్తుంది, జే క్రాస్ జే చేసిన 0 వస్తుంది,
కే క్రాస్ కే చేసినా 0 వస్తుంది. ఓకేమా? సో నోట్ దీస్ 4 ప్రాపర్టీస్, ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అమ్మా, నోట్ దెమ్. Right, I'm moving to next one. Fifth property, if two vectors represent the two sides of a parallelogram, then its area is equal to cross product of two vectors. That means suppose this is a vector A bar, this is a vector B bar. If you produce this one and produce this one, the area of this parallelogram, this term will become height of the parallelogram, this angle will be theta. So then area of the parallelogram can be written as A cross B is equal to mod A cross B equal to area of parallelogram. Okay, that is fifth property. Coming to sixth property, if two vectors represent two sides of a triangle, then half of their magnitude is half of cross product of their magnitude gives area of triangle. Okay ma? Suppose if you consider a triangle like this, a vector A bar, this is a vector B bar, then its area will be equivalent to half of mod A cross B. Okay, so these are all important properties of vector product amma. Vector product or cross product. So note cheskondi. Right ma? So I am going to do a problem. Simple problem. If A bar equal to I cap minus 3j cap plus 2k cap, B bar equal to 7i cap minus 6j cap plus 4k cap, find A cross B, modulus of A cross B. So first మనం modulus of A cross B కట్టాలంటే A cross B కనుక్కోవాలి. A cross B కనుక్కుందామా? డిటర్మినెంట్ మెథడ్లో I, J, K, coefficient of I is 1, here minus 3, this is 2, 7, minus 6, 4. సో మల్టిప్లికేషన్ చేద్దాం. I ఇంటూ I ఉన్న రోని కాలంని క్లోజ్ చేస్తే minus 3 into 4 minus 12, minus 6 into 2 minus 12, minus j into 4 into 1 4, minus 7 2s 14, plus k into k ఉన్న వెక్టార్ని క్లోజ్ చేస్తే minus 6 minus of minus plus 21. So minus 12 plus 12, these two will get cancelled. So this is minus 10, minus of minus 10 is plus 10 j cap,
21 minus 16 is 15 k cap. This is the vector product of A cross B. మనకి ఏం కావాలి, మాడ్యులస్ ఆఫ్ A bar cross B bar కావాలి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 10 square plus 15 square that equal to 100 plus 225. So answer will be equivalent to 325. సో ఈ విధంగా వెక్టర్ ప్రొడక్ట్ చేస్తామమ్మా. ఓకే, నోట్ చేసుకోండి ప్రాబ్లమ్ని. Right, I am moving to next question, ma. A bar equal to 3i cap minus j cap, B bar equal to 4j cap minus 2k cap are sides of a triangle. Find its area. So that was the question. మనం ఆల్రెడీ ఇందాక మనం ప్రూవ్ చేసుకున్నాం కదమ్మా, ఏమని, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి. సో మళ్ళీ ఖచ్చితంగా ఏ క్రాస్ బి చేయాల్సిందే. సో ఏ బార్ క్రాస్ బి బార్ చేద్దాం. డిటర్మినెంట్ మెథడ్ I, J, K, I కోఎఫిషియంట్ 3, J కోఎఫిషియంట్ -1, K కోఎఫిషియంట్ లేదు. ఇక్కడ I కోఎఫిషియంట్ లేదు, J కోఎఫిషియంట్ 4, K కోఎఫిషియంట్ -2. సో I ఇంటూ I ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే 2 - 0 మైనస్ J ఇంటూ J ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే -6 - 0 ప్లస్ K ఇంటూ K ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే 12 - 0. సో 2i ప్లస్ 6j ప్లస్ 12k. మోడ్ ఏ క్రాస్ బి ఎంత అవుతుందమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 square 4 ప్లస్ 6 square 36 ప్లస్ 12 square 144. దిస్ ఈజ్ 40 ప్లస్ 144 రూట్ 184. సో 184 can be written as square root of 4 into 4 4s are 16, 2 4 46, that is 2 root 46. Area of triangle is delta is equal to half mod A cross B, that is equal to half mod 2 root 46. This 2 will get cancelled, so answer will be root 46 units. ఓకేమా, సో కాపీ చేసుకోండి. దీంతో మనకి వెక్టార్ ప్రొడక్ట్స్ కూడా అయిపోయిందమ్మా. మ్యాక్సిమం వెక్టర్ కాన్సెప్ట్ మొత్తం మనం కంప్లీట్ చేసుకున్నాం. ఒక్క లామీస్ థీరం ఉంది, రేపటితో లామీస్ థీరం కూడా చేసి కొన్ని న్యూమరికల్స్ చేయిస్తాను. మనకి నెక్స్ట్ క్లాస్తో వెక్టార్స్ మొత్తం వెక్టర్ అనాలిసిస్ మొత్తం అయిపోతుంది. నాకు తెలిసినంతవరకు నేను చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్ని కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. సో లామీస్ థీరంతో మనం ఈ చాప్టర్కి ఎండింగ్ పలుకోబోతున్నాం. సో రేపటితో మనకి వెక్టార్స్ అయిపోతుంది. వెక్టార్స్ అయిపోయిన తర్వాత బేసిక్ మ్యాథమెటికల్ టూల్స్, అంటే ఇప్పుడు ఎంపీసీ వాళ్ళకైతే డిఫరెన్సియేషను, ఇంటిగ్రేషను ఇవన్నీ ఐడియా ఉంటాయి. బట్ బైపీఎస్సీ స్టూడెంట్, నీట్ స్టూడెంట్స్కి అవన్నీ ఐడియా ఉండవు. కాబట్టి ఒక 2 క్లాసులు బేసిక్ మ్యాథమెటికల్ టూల్స్ చెప్పిన తర్వాత మనం కైనమెటిక్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మీ అందరికీ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటా. మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళనే చూడమని చెప్పండి. ఓకే స్టూడెంట్స్, సో టేక్ కేర్, టేక్ రెస్ట్, స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ స్టూడెంట్స్.